హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 5 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా ఇలాగా కొంచెం వైర్ తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి. ఇలాగా మిడిల్లో ఉంచుకున్న బీడ్కి ఒక రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక హుక్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా లాక్ చేసేసుకొని డబుల్ టేప్కి అంటించేసుకుందాం. ఇప్పుడైతే మనం బ్రాస్లెట్ని ప్రిపేర్ చేసేసుకుందాం. వైర్ని ఇలాగ సపరేట్ చేసుకొని ఒకవైపునున్న వైర్కి 1 వైట్ కలర్ బీడు, 1 గోల్డ్ కలర్ బీడు, ఇలాగా 1 ఎల్లో కలర్ బీడ్ని ఎక్కించుకున్నాం. ఇలాగ ఈ 3 బీడ్స్ని ఒకవైపున ఎక్కించుకున్నాం. మరోవైపున ఉన్న వైర్కి 2 గోల్డ్ కలర్ బీడ్స్, ఇలా క్రీమ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు అదే వైర్కి 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా 5 బీడ్స్ని అయితే ఎక్కించుకోవాలి మనం ఒకవైపున. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆ బీడ్లో నుండి వైర్ని అటువైపున ఉన్న వైర్ని ఇటువైపుకి, ఇటువైపున ఉన్న వైర్ని అటువైపుకి పెట్టి ఇలాగా లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపున ఉన్న వైర్కి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ వైర్కి వచ్చేసి 1 వైట్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, 1 వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ బీడ్ని ఎక్కించుకుంటున్నాం. ఒకసారి ఆరెంజ్ కలర్ బీడు, ఒకసారి ఎల్లో కలర్ బీడ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇలాగా ఇటువైపున ఆరెంజ్ కలర్ బీడ్ వేసాం. ఇటువైపున ఉన్న వైర్కి వచ్చేసి 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి, 1 వచ్చేసి క్రీమ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరో 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇలాగా ఆ బీడ్ తోటి వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. చూస్తున్నారు కదా, ఒకసారి ఎల్లో కలర్ బీడ్ వేస్తున్నాం, మరోసారి ఆరెంజ్ కలర్ బీడ్ వేస్తున్నాం. ఇప్పుడు ఇటువైపున ఉన్న వైర్కి గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి, 1 వచ్చేసి క్రీమ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ దగ్గరగా చూడండి, ఇలాగా వైర్కి 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి, 1 వచ్చేసి క్రీమ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరలా 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలా 5 బీడ్స్ ఎక్కించుకొని ఇటువైపున ఉన్న వైర్కి వచ్చేసి 1 వచ్చేసి వైట్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, 1 గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇంతకుముందు ఆరెంజ్ కలర్ బీడ్ వేసాం కదా, ఇప్పుడైతే ఎల్లో కలర్ బీడ్ వేస్తున్నాం. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా లాగేస్తే మనకైతే ఇలా వస్తుంది. ఇప్పుడు మరలా ఏం చేయాలి, ఇటువైపున ఉన్న వైర్కి వచ్చేసి వైట్ కలర్ బీడ్ 1 ఎక్కించుకోవాలి, 1 గోల్డ్ కలర్ బీడు. ఇంతకుముందు మనం ఎల్లో కలర్ బీడ్ ఎక్కించాం కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇటువైపున వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి, 1 క్రీమ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, 2 వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగ ఇటువైపున 5 బీడ్స్ ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా వైర్ని లాగేసేయాలి. మళ్ళీ అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇటువైపున ఉన్న వైర్కి వైట్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, 1 వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఏ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, ఎల్లో కలర్ బీడ్ ఎక్కించుకోవాలి.
ఇలాగా ఈ 3 బీడ్స్ ఇటువైపున ఎక్కించుకోవాలి. ఆపోజిట్లో వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. 1 వచ్చేసి క్రీమ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరలా 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలాగ మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఇలాగే మన హ్యాండ్కి సరిపోయినంత బ్రాస్లైట్ని రెడీ చేసేసుకోవాలి. ఇలా బ్రాస్లైట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ముడివేసుకోవాలి. ఇలాగ వైర్ని టైట్గా ముడివేసేసుకొని ఈ 2 వైర్లు కూడా ఒక దగ్గర పట్టుకొని మరో ముడి వేసుకోవాలి. ఇలాగ ఈ 2 వైర్లతో ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఒక రింగ్ తీసుకొని ఇక్కడ బీడ్లో నుండి రింగ్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే నేను హుక్ చైన్ని యాడ్ చేసుకోవట్లేదు. ఇది నా హ్యాండ్కి సరిపోయినంత బ్రాస్లెట్ ఉంది కాబట్టి నేను ఓన్లీ రింగ్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ రింగ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు బ్రాస్లెట్ అయితే ఇలా రెడీ అవుతుంది. ఈ బ్రాస్లెట్ డిజైన్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లైట్ ఐడియాస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మా వీడియోస్ కనుక మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.